మొండి చేయి చూపినట్టుగా ఉంది మరోసారి కేంద్ర ప్రభుత్వం. ఏమంటారు? తెలంగాణకు తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి ఏదైతే వాళ్ళకు 8 ఎంపీ సీట్లు ఇచ్చారో, కేవలం ఆ ఎంపీ సీట్లతోని వాళ్ళ యొక్క ఏమంటారు అది వాళ్ళ యొక్క రుణం తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఉండేది. కాకపోతే ఏంది అంటే, ఇప్పుడు తెలంగాణ ప్రజలకు కూడా ఒక అవగతమైంది. మనం ఎవరికి ఓట్లేసాము, ఎందుకు ఓట్లేసాము, ఎందుకు గెలిపించాము. అంటే తాత్కాలికమైనటువంటి భావోద్వేగాలకు పోయి ఓట్లు ఏస్తే ఈరోజు మన గురించి మాట్లాడడానికి, మన పదం, మన పేరు ఎత్తడానికి కూడా ఎంతగా ఒక మన తెలంగాణ అనే పదమే ఒక పలకరాని పదంగా కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం అనేది దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను మీ ఛానల్ ద్వారా. కాకపోతే తెలంగాణ ప్రజలకు చేయాల్సినటువంటివి చాలా ఉన్నాయి. అయినప్పటికీ అసలు తెలంగాణ అనేది ఒక రాష్ట్రం దేశంలో ఉందా అన్న విధంగా ఉన్నది. అంటే వీళ్ళు పెట్టినటువంటి బడ్జెట్ గనక చూస్తుంటే ఏపీ, బీహార్ బడ్జెట్ లాగా కనబడతా ఉన్నది. ఎట్ ద సేమ్ టైం మీరు ఇంతకుముందు అన్నట్టు ఎవరైతే ఎన్డీఏ పాలక పక్షాలు ఉంటాయో, ఆ పాలక పక్షాలు కీలకంగా ఉన్నటువంటి రాష్ట్రాల గురించి ప్రస్తావించారు తప్ప, దీన్ని దేశ బడ్జెట్, కేంద్ర బడ్జెట్ అనే దానికంటే ఎన్డీఏ బడ్జెట్ అనడం ఇంకా సముఖంగా ఉంటదేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అనంటే, ఆ రాష్ట్రాలు వీళ్ళ యొక్క ప్రభుత్వం అధికారంలోకి రావడానికి వాళ్ళు తోడ్పడ్డారు కాబట్టి, ఆయా రాష్ట్రాల ప్రజలకు మాత్రమే మేము రిప్రజెంట్ చేస్తాం అన్న విధంగా ఉంది. కానీ ప్రభుత్వం ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో వీళ్ళకు అధికారం ఒక్క సీట్ ఇవ్వనటువంటి రాష్ట్రం గురించి కూడా ఒక కేంద్రంగా ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళ యొక్క ఆకాంక్షలు, వాళ్ళ యొక్క కోరికలు, వాటికి సంబంధించి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ విషయాన్ని ఎత్తినప్పటికీ ఆంధ్రప్రదేశ్ కూడా సముచితమైనటువంటి స్థానం కానీ, వాళ్ళు రేపు మనం ఒకవేళ వాళ్ళ పూర్తి బడ్జెట్ పేపర్ రాలేదు, ఒక ప్రసంగం ద్వారానే చూస్తూ ఉన్నాం కాబట్టి, మరి వాళ్ళు అది ఏ విధంగా అలొకేట్ చేస్తారు, నిజంగా వాళ్ళు సాధించుకోగలుగుతారా, వాళ్ళు స్పెషల్ స్టేటస్ అన్నారు. వీళ్ళు ఇంకొకటి ఏంది అని అంటే, ఏపీ మన రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారము దానిలో ఉన్నటువంటి ఏవైతే ఇంకా చేకూర్చిన అంశాలు ఏవైనా ఉన్నాయా, ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సినటువంటి ఇంకా ఏమేమి ఉన్నాయి, వాటికి కట్టుబడి ఉన్నామనంటే, గత 2 సంవత్సరాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ వాస్తవంగా ఇబ్బందులు పడ్డ మాట వాస్తవం. అప్పుడేం చేశారు, అప్పుడు మీ ప్రభుత్వం లేదా అని ఏపీ ప్రజలు కూడా ఏకధాటిగా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలపడం, ఆ 2 పార్టీలు మరి ఎందుకు తెలిపాయో, వాళ్ళ యొక్క ఆకాంక్షలు నెరవేర్చుకోవడంలో వాళ్ళు కూడా వెనకంజ ఉన్నారు. బహుశా సరే, పక్క రాష్ట్రం తెలుగు రాష్ట్రం అయినప్పటికీ వాళ్ళకు ఏకపక్షంగా మద్దతు తెలిపినప్పటికీ బేషరతుగా వాళ్ళని చిన్న చూపు చూస్తున్నారని అనుకోవచ్చు. ఇక తెలంగాణ విషయానికి వస్తే అత్యంత దరిద్రమైనటువంటి విషయం. బీహార్ విషయానికి వచ్చేస్తే, మన జేడీయూ లాలూ ప్రసాద్ ఎవరైతే ఉన్నారో, నితీష్ కుమార్ ఎవరైతే ఉన్నారో, సారీ, తను ఎంతగా బీజేపీ పార్టీని ఇబ్బంది పెట్టాడో, బహుశా ఇప్పుడు అధికారం కోసం, అవసరం కోసం తనని దగ్గరికి తీశారు తప్ప, వాళ్ళ యొక్క బీహార్ రాష్ట్రానికి ఉన్నటువంటి చాలా 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 అంశాలు, వాళ్ళకు అత్యంత వెనుకబడినటువంటి రాష్ట్రం. ఆ రాష్ట్రానికి సంబంధించి ఇవ్వాల్సినటువంటి హామీలు కానీ ఏవి అంటే, మనం తెలంగాణలో ఒక మాట ఉంటుందండి. బీజేపీ ప్రభుత్వ పాలన ఏదైతే ఉందో, ఏ రాష్ట్రాల్లో తను అధికారంలో ఉందో ఆ రాష్ట్రాలకు వరకే చూడటం ఉంది, మిగతా రాష్ట్రాలను పట్టించుకోవడం లేదు, ప్రజాస్వామ్యం ఇది కరెక్ట్ కాదు అనే మాటలకి ఈరోజు తార్కాణంగా లభించింది అనుకోవచ్చా? 100% అదే జరిగింది. మనం తెలంగాణలో ఒక మాట అంటాము, ఊర్లలో ఉంటుంది, మోచేతికి బెల్లం పెట్టి నాకించినట్టు. ఆ బడ్జెట్ అనేది ఆ విధంగానే ఉంది తప్ప, వీళ్ళు సత్ఫలితాలు ఏం సాధించారు, ఇన్నిసార్లు బడ్జెట్ పెట్టి, ఇన్నిసార్లు వచ్చి వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి ఏంది? వాస్తవంగా బీజేపీ వాళ్ళు కూడా ఒక 2 నాలుకల ధోరణితో మాట్లాడతారండి. రాష్ట్రం విషయంకి వచ్చినప్పుడు మాట్లాడే సందర్భంలో రాష్ట్రం అప్పులు చేసింది, అప్పుల్లో ఉన్నాయని చెప్పి ఇక ఒంటి కాలు మీద లేచి ఇక వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, ఎక్కడ మాట్లాడుతున్నారో అర్థం కాదు. కానీ అదే స్థాయిలో
రెట్టింపు స్థాయిలో దేశం కూడా అప్పులు చేసింది. మరి ఆ ఫిస్కల్ పాలసీని వాళ్ళు ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు? ఇప్పుడు దేశం కూడా విపరీతమైనటువంటి అప్పులు చేసే తీసుకొని వస్తున్నది కదా! ఈ అప్పులు మరి ఏ విధంగా భారం పడుతున్నది? తెలంగాణ విషయానికి వస్తే ఒక మనిషికి ఇన్ని లక్షల అప్పులైనాయి. ఇప్పుడు ఏం చేస్తారు? మనం రేపు ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో బహుశా రేపు బీజేపీ వాళ్ళు మాట్లాడే మాటలు కూడా మనం గమనించవచ్చు. కానీ ఈరోజు బీజేపీ వాళ్ళ స్పందన ఎక్కడైనా కనబడుతదేమో చూద్దాము అనంటే కూడా లేదు. ఇంకా శోచనీయమైనటువంటి అంశం ఏంది అనంటే, రఘునందన్ రావు గారు ఆ బడ్జెట్ సమావేశాలకు పోయి, మాకు కేవీపీజీ స్కూల్స్ ఎన్నున్నాయి కస్తూరిబా గాంధీవి, మీ ద్వారా మాకు చెప్పండి అనంటే, మీరు పార్లమెంట్‌కి మిమ్మల్ని మెదక్ ప్రజలు ఎందుకు పంపారు? మరి ఇక్కడ మీడియా ముందు మాట్లాడినంత ఈజీగా ఒక ఎంపీగా సర్వైవ్ అయితారా? ఇక్కడ ఓన్లీ తెలుగు మీడియాలో వచ్చి మాత్రమే వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ బీజేపీ మీరు హైలైట్ మంత్రులందరూ ఒక అయిదామని రకంగా చూస్తున్నారు. బడ్జెట్ని తెలంగాణ కేటాయించడానికి తీసుకురావాల్సిన నిధులు తీసుకురాలేకపోవడంలో ఫెయిల్ అయ్యారు అనుకోవచ్చా బీజేపీ మంత్రులు, తెలంగాణ మంత్రులు? 1000% ఫెయిల్ అయ్యారు. వాళ్ళు వాస్తవంగా ఏంది అంటే, మీ ఈ తెలంగాణ ఎంపీలుగా వాళ్ళు పోటీ చేసినప్పుడు మాత్రమే వాళ్ళకి గుర్తుంటది. మేము తెలంగాణ నుంచి రిప్రజెంట్ చేస్తున్నామని. వన్స్ ఎలక్షన్స్ అయిపోయి గెలిచిన తర్వాత వాళ్ళు ఏదైతే ఈ బీజేపీ పార్టీ గుత్తాధిపత్యం గుజరాత్ ఉన్నదో, ఆ గుజరాత్‌గా వాళ్ళకి ఒక్క మాట నోరు తెరిచి మాట్లాడలేనటువంటి పరిస్థితి. చూద్దాం మనం ఇంకేం జరుగుతదో. ఆల్రెడీ పొద్దుగాల బడ్జెట్ పెట్టారు. ఇప్పటివరకు కూడా వాళ్ళ నుంచి ఒక్క స్టేట్మెంట్ లేదు. ఎందుకు ఈ విధంగా జరుగుతున్నది వాళ్ళని పంపిందే మన ఆకాంక్షలు, మన అవసరాలు. సరే సెంట్రల్‌లో ఆ పార్టీ వస్తదని అనుకున్నారు. అమాయకంగా ఓట్లేసారు తెలంగాణ ప్రజలు. ఓట్లేసినప్పుడు నీ పార్టీకి నువ్వు పార్టీ సమస్యలున్నప్పుడు అక్కడున్నప్పుడు జేజేలు కొట్టండి తప్పులేదు. కానీ మేము బాధ్యతగా మిమ్మల్ని గెలిపించినప్పుడు మీరు చేయాల్సినటువంటి పనేంది పార్లమెంటులో? మీరు ఓకే. అడగాల్సినటువంటి అంశాలేంటివి? ఒక్కొక్క పార్లమెంటు స్థానంలో ఒక్కొక్క రకమైనటువంటి ఆకాంక్షలు ఉంటాయి గదా! వాటి మీద గదా మీరు లేవనెత్తాల్సింది. ఓకే చిన్న ముఖేష్ చిన్న గారు. సిల్లీ అంశాలు పార్లమెంటులో లేవనెత్తి మీరు ఏం చెప్దామనుకుంటున్నారు తెలంగాణ ప్రజలకు? ఓకే ముఖేష్ గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి నేను. మనతోటి ఏపీ నుంచి జనసేన నేత